రాష్ట్రానికి పెట్టుబడులు వెలువలా వస్తున్నాయని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. సీఎం చంద్రబాబు సమర్థ నాయకుడని పారిశ్రామికవేత్తలు ఏపీకి క్యూ కడుతున్నారని తెలిపారు. ఏపీ ప్రభుత్వం ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వం యువత కోసం దాదాపు 10 లక్షల కోట్ల పెట్టుబడులను ఏపీకి తీసుకురానుందని వివరించారు. గత ప్రభుత్వ హయాంలో వెళ్లిపోయినటువంటి సంస్థలను తిరిగి రప్పిస్తున్నామని అన్నారు. యువకులకి ఉపాధి లభించడంలో కానీ ఉద్యోగ అవకాశాలు లభించడంలో కానీ అదేవిధంగా వ్యవసాయదారులకి కొత్త తరహా ఆదాయ మార్గాలను ఎంచుకోవడానికి కూడా మార్గాలు సుగమం కాబోతున్నాయి. కాబట్టి రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఈ సిఐ సమ్మిట్ ద్వారా లభిస్తుందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. మరి ఇప్పటికే ఈ 16-17 మాసం ఈరోజు ప్రపంచంలోని పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు పెట్టుబడిదారులందరూ ఈ రాష్ట్రం వైపు చూస్తున్నారంటే కారణం ఒకటి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పట్ల వారికి ఉన్న నమ్మకం. అదేవిధంగా వారికి తోడు చంద్రబాబు నాయుడు గారికి తోడు మా యువ నాయకుడు లోకేష్ గారి నాయకత్వం పట్ల కూడా వ్యాపార వర్గాల్లో చాలా సానుకూలమైన ఆలోచన ధోరణి. మా పెట్టుబడులు ఇక్కడ సేఫ్ అని భావించే పరిస్థితి ఈరోజు మరి వ్యాపారస్తులందరూ కూడా ఫీల్ అవుతూ ఉన్నారు. గతంలో ఏ విధంగా అయితే వాళ్ళకి బెదిరింపులు కానివ్వండి, లేకపోతే అంత ఫోకస్ లేని పరిపాలన ఏదైతే ఉందో అట్లా కాకుండా ఈరోజు రాష్ట్రానికి ఒక భవిష్యత్తు తీసుకురావాలి, రాష్ట్ర ఆదాయాన్ని పెంచాలి, రాష్ట్రంలో 20-25 లక్షల ఉద్యోగాలను కల్పించాలి అనే లక్ష్యంతో పనిచేస్తుంది. కాబట్టి ఆ లక్ష్యాలకు అనుగుణంగా